హాయ్ వెంకట్ గారు. హాయ్ సాయిరామ్ గారు. ఏం సార్ అసలు ఇప్పుడు యూత్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఉద్యోగాలు లేవంటున్నారు, రోడ్ల మీద పడి తిరుగుతున్నారు, బీటెక్లు చేశారు, గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు. వాళ్ళని ఏమైనా రియల్ ఎస్టేట్లో రమ్మంటారా, రియల్ ఎస్టేట్ చేయమంటారా? రియల్ ఎస్టేట్ చేయడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు రమ్మంటారా వద్దంటారా అసలు? సార్ ఇప్పుడు యూత్ ఎలా ఉందంటే వాళ్ళకి స్కిల్స్ ఉన్నా లేకపోయినా వన్స్ బీటెక్ పాస్ అయినా, బీఎస్సీ పాస్ అయినా, లేదంటే ఏ డిగ్రీ పాస్ అయినా సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు. అంటే మార్కెట్లో సాఫ్ట్వేర్ జాబ్ తప్ప వేరే జాబ్ లేవని మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే మీరు చూస్తూ ఉన్నారు డైలీ పేపర్స్లోని, న్యూస్ ఛానల్స్లోని 10,000 జాబ్స్ లాస్ అయినాయి, 20,000 జాబ్స్ లాస్ అయినాయి, 30,000 జాబ్స్ లాస్ అయినాయి. కానీ మీరు రియల్ ఎస్టేట్ కెరీర్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కరి దగ్గర మనం జాబ్ చేసి లాస్ అవ్వాల్సిన పనే ఉంది. మనమే ఒక 100 మందికి జాబ్ ఆపర్చునిటీ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడున్న మార్కెట్లో రియల్ ఎస్టేట్ కెరియర్ని 100% యూత్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సరే, రియల్ ఎస్టేట్ కెరియర్ని యూత్ సెలెక్ట్ చేసుకుంటారు వెంకట్ గారు. కానీ వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా? వాళ్ళకైనా సపోర్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు బీటెక్ చేస్తారు, ఉద్యోగాల కోసం ట్రై చేస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు రావు. పేరెంట్స్ అందరూ సాఫ్ట్వేర్ అంటుంటారు. పేరెంట్స్ లేకపోతే అమెరికా అంటుంటారు, లేకపోతే కెనడా అంటుంటారు. కానీ ఇక్కడున్న వాళ్ళకి మీరు అంటే మీ తరపున కానీ, మీ సంస్థ తరపున కానీ మీరు ఏమైనా సపోర్ట్ ఇచ్చి వాళ్ళని నిలబెట్టగలుగుతారా కొంతకాలమైనా వాళ్ళు నేర్చుకునేదాకా? సారం గారు, ఇప్పుడు మనం ఒక ఐటీ జాబ్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఏంటంటే ఒక కోర్స్ ఉంటుంది. దానికి ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ఎర్రర్ వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మనం ఆ సబ్జెక్ట్ అన్నది చాలామంది స్పూన్ స్పీడింగ్ చెప్తారు, అలాగే నేర్చుకుంటారు, లేదంటే సీనియర్ ద్వారా తెలుసుకుంటారు. కానీ రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఇది ప్రాక్టికల్ సబ్జెక్ట్. ఇదేంటంటే రియల్ ఎస్టేట్లో మనకి అసలు ల్యాండ్ని ఎలా మనం దీన్ని కొలుస్తారు, ల్యాండ్ని ఎలా డెవలప్మెంట్ చేస్తారు, ల్యాండ్ని ఎలా అమ్మాలి, కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, వన్స్ కస్టమర్ బుకింగ్ అయిన తర్వాత మనం కస్టమర్ దగ్గర నుంచి మనీ ఇలా ఏ ప్రాసెస్లో మనం కలెక్ట్ చేసి వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్ చేయాలి. ఇదన్నీ ఏంటంటే స్టెప్ బై స్టెప్. ఇది ఒక రోజు లేదంటే ఒక నెల లేదంటే 3 నెలల్లో వచ్చి సబ్జెక్ట్ కాదు. కనీసం మనం రియల్ ఎస్టేట్ కెరియర్ సెలెక్ట్ చేసుకుంటే ఒక 3 years మనం ఇందులో ఉండగలిగితే ప్రజెంట్ మనం మార్కెట్లో సస్టైన్ అవుతాం. ఒక 3 years తర్వాత మనం ఈ ఇండస్ట్రీలో మాస్టర్ అవుతాం. వన్స్ మాస్టర్ అయ్యామంటే నెలకి 1,00,000 నుంచి 10 లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంది. అలాగే మనం ఒక 100 మందికి కెరియర్ ఆపర్చునిటీ ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరిచ్చే సపోర్ట్ వాళ్ళకి సార్ జనరల్గా ఏంటంటే మార్కెట్లో ఎక్కడన్నా సరే రియల్ ఎస్టేట్ కెరియర్లోకి ఎంటర్ అయిన తర్వాత, లేదంటే ఒక మన రియల్ ఎస్టేట్ కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకు 10 పాంప్లెట్లు ఇచ్చి మార్కెట్లో మీరు వెళ్ళండి, పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్తారు. మన 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 ఎలా ఉంటుందంటే మన మోడల్ ఎలా ఉంటుందంటే మనం ఫస్ట్ 1 week బేసిక్స్ నేర్పిస్తాం. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ అంతా బేసిక్స్ నేర్పిస్తాం. దాని తర్వాత కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి. అలాగే ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే మనం రోడ్డు మీద పాంప్లెట్ పంచి పెడితే 100లో 90 మంది పాంప్లెట్ చూసి అక్కడ పాడేస్తారు, లేదంటే కొంతమంది మనకి ఇచ్చేస్తారు తిరిగి. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారింది. ఇప్పుడు మార్కెట్ అంతా మనకి డిజిటలైజేషన్ అయిపోయింది. మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మనదంతా ఇప్పుడు మార్కెట్ అంతా డిజిటల్. జొమాటో, స్విగ్గీ ఇన్స్టెంట్. అలాగే ఆ స్మాల్ టైంలోనే మనకి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి. అవును. సో మనం ఎలా ఉంటుందంటే సపోర్ట్ అన్నది మనం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి మనం ట్రైనింగ్ ఇస్తాం. అలాగే టీం ఎలా బిల్డ్ చేసుకోవాలని మనం ట్రైనింగ్ ఇస్తాం. అలాగే కస్టమర్కి ఏ సబ్జెక్ట్ మీద మనం ఇప్పుడు ఆయన అడుగుతారు, ఫామ్ ల్యాండ్ అడుగుతారు, ఫామ్ ల్యాండ్ యొక్క డెవలప్మెంట్స్ ఏంటి, అలాగే ఫామ్ ల్యాండ్ కొనుక్కుంటే ఆయనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, ప్రతిదీ మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ అడిగిన 100 క్వశ్చన్లు ఆన్సర్ చేసే విధంగా మనం ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్.